పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారు, మిత్రులు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉబైదుల్లా గారు, నరసింహారెడ్డి గారు, మెట్టు సాయి గారు, సోదరిమణి రేణుక గారు, అదేవిధంగా నిశ్శబ్దం అమ్మా, కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి, నిశ్శబ్దం కూర్చోండి అమ్మా. ఒడ్డర సంఘం రాష్ట్ర నాయకులు పైన మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు ప్లీజ్. పెద్దలు మాట్లాడుతారు కాబట్టి సపోర్ట్ చేయొద్దు ప్లీజ్. వేముల వెంకటేష్ గారు, వేముల లక్ష్మణ్ గారు, శివరాత్రి ఐలమల్లు గారు, జరిపేటి సత్యనారాయణ గారు, ఎత్తరి మారయ్య గారు, ఎత్తరి అంతయ్య గారు, ఎల్లపు సమ్మయ్య గారు, బత్తల వెంకటేష్ గారు, కృష్ణయ్య గారు, యువజన కాంగ్రెస్ నాయకుడు రామచంద్రరాజు గారు, మిత్రులారా అందరికీ నమస్కారం. ఒక గొప్ప చరిత్రకారి యొక్క జయంతోత్సవం జరుపుకుంటా ఉన్నాం. చరిత్రకారులు, స్వాతంత్ర సమరయోధులు అగ్రవర్ణాలు లేరు, మన జాతిలో కూడా ఉన్నారని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఇలా మనం జరుపుకున్నటువంటి ఈ ఉత్సవం. చాలా ఏళ్ల క్రితం జనవరి 11, 1816, దాదాపు 200 ఏళ్లకు పూర్వం వడ్డే ఓబన్న గారు జన్మించినారు. బీదతనంలో జన్మించినప్పటికీ కూడా వారి బాల్యమిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఆనాడు బ్రిటిష్ సైన్యంపై యుద్ధం చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ సైన్యంలో వెన్నులో వణుకు పుట్టించినట్టు ఘనత ఓబన్న గారిది. ఆనాడు ఓబన్న చూపించిన సాహసము, ధైర్యము ఈనాటి తరం అవలంబించుకోవాలి. యుగ పురుషులు ఊరికే చరిత్రలోకి ఎక్కరు. చరిత్రలో ఎక్కాలి అంటే త్యాగం ఉండాలి, సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. అవన్నీ ఉంటేనే చరిత్ర పుటలకు ఎక్కుతాం. ఓబన్న గారు అవన్నీ ప్రదర్శించినారు కాబట్టే ఇవాళ మనం స్మరించుకునే విధంగా 250 సంవత్సరాల తర్వాత మనం స్మరించుకుంటున్నామంటే ఆనాడు వారు చూపిన ధైర్య సాహసాలు, ఆయన పటిమ, ఆయన త్యాగం. బ్రిటిష్ ప్రభుత్వం పైన చాలామంది పోరాడినారు. చరిత్రలోకి ఎక్కినటువంటి ఓబన్న ఇలా మీకే కాదు, మాకు కూడా ఆదర్శం. మిత్రులారా, మీరు మేము వేరు కాదు, బీసీలమంతా ఒకటే. అది ఒడ్డరలైనా, గౌడ్లైనా, పద్మశాలైనా, హనుమంతన కులం కాపులైనా, మా మెట్టు సాయి కులం మత్స్యకారులైనా, మనమంతా బీసీ బిడ్డలమే. ఒకటిగా ఉండాలి. కులాలు ఉంటాయి, ఏ కులం వారిని వారు గౌరవించుకోవాలి. అని వాళ్ళ సమయం ఏంటంటే కులాల్ని పక్కన పెట్టి మనమంతా ఏకమవలసిన సమయం వచ్చింది. బీసీలంతా ఏకమవ్వాలి. అయితేనే మనకు రావాల్సిన మన వాటా తెచ్చుకోగలుగుతాం. వీళ్ళెందుకు మనం వెనుకబడి ఉన్నాం? కారణం ఏమిటి? మనం ఐక్యం అయితలేం కాబట్టి. మనం ఐక్యమైతే మన వాటా మనకు వస్తుంది. కులాల వారిగా ఎక్కడో అక్కడ చేయడం బట్టి మన సంఖ్య తెలియక మనం వీక్ అవుతా ఉన్నామనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనమందరం ఏకమైతే ఎవరు మనకు సాటి రారు. ఎంత ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో? మనం 56% పైగా ఉన్నాం. మరి మన వాటా మనకి రావాలి కదా. రావట్లేదనే రాహుల్ గాంధీ గారు
కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఇక్కడ కుల సర్వే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనే మాట? ఎందుకు జరుగుతూ ఉంది కుల సర్వే? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే ఎందుకు ఆదేశించింది? బీసీ కమిషన్